Hi, good morning. This is Dr. Swapna. In today's session, I'm going to discuss about the care and management of animals, in which we get management of calf, heifer, milk animal, dry and pregnant animal, bulls and bullocks, which comes under second sem skill development course, that is Dairy Technology Unit 2. Okay, coming to the care and management of animals. In that, the topic is care and management of calf. First one, care and management of calf. అంటే లేగదూడల సంరక్షణ యాజమాన్యము. లేగదూడల సంరక్షణ మరియు యాజమాన్యము. So it is a good practice to give good feeding and management for the calves so that they develop well and become useful for replacement of the stock. The feeding and care of the calf being done before its birth. So ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే it is a good practice to give good feeding and management for the calves. So calvesకి మనం మంచి ఆహారాన్ని, మంచి పోషణని, లేగదూడలకి మంచి పోషణని మరియు సంరక్షణని ఇచ్చినట్టయితే అవి బాగా అభివృద్ధి చెంది సో డ్రై యానిమల్స్ని రీప్లేస్ చేస్తాయి అని చెప్తున్నాడు. డ్రై యానిమల్స్ అంటే వెట్టిపోయినటువంటి పశువుల స్థానాన్ని భర్తీ చేస్తాయి అన్నమాట. సో అలా భర్తీ చేయడం అంటే చెప్పుకోవాలంటే చాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ద ఫీడింగ్ అండ్ కేర్ ఆఫ్ ద క్యాల్ఫ్ బీయింగ్ డన్ బిఫోర్ ఇట్స్ బర్త్. సో ఫీడింగ్, వాటి యొక్క సంరక్షణ, వాటి యొక్క ఆహారం ఇచ్చేటువంటి ఫీడింగ్ అవి పుట్టక ముందే తల్లికి మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఇచ్చినట్టయితే సో పుట్టేటువంటి లేగదూడ చాలా హెల్దీగా పుడుతుంది అని చెప్తున్నాడు. ద డ్యామ్ షుడ్ బి డ్రైడ్ 6 to 8 weeks before expected calving and should be fed well. సో డ్యామ్ అంటే క్యాల్ఫ్ యొక్క మదర్ని ఇక్కడ డ్యామ్ అంటారు, ఆర్ ఫీమేల్ పేరెంట్ కెన్ బి కాల్ యాజ్ డ్యామ్. సో ఇట్ షుడ్ బి డ్రైడ్ 6 to 8 weeks బిఫోర్ ఎక్స్పెక్టెడ్ కాల్వింగ్. ప్రసవానికి 6 నుంచి 8 వారాల ముందే పాలు తీయటం మానేయాలి, పాలు పెతకడం మానేయాలి అని చెప్తున్నాడు. అలా చేయటం వల్ల ఏంటి అంటే సో మదర్ హెల్తీగా ఉంటుంది. అండ్ అండర్ ఫెడ్ యానిమల్స్ విల్ గివ్ వీక్ అండ్ స్మాల్ క్యాల్వ్స్. సో 6 to 8 weeks ప్రసవానికి 6 to 8 వారాలు ముందే పాలు తీయటం ఆపేసి వాటికి మంచి పోషక ఆహారం ఇచ్చినట్టయితే పుట్టేటువంటి ఈ క్యాల్వ్స్ చాలా హెల్తీగా ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ సరైనటువంటి ఆహారం ఇవ్వనట్టయితే అండర్ ఫెడ్ యానిమల్స్ విల్ గివ్ వీక్ అండ్ స్మాల్ క్యాల్వ్స్. సో సరైనటువంటి ఆహారాన్ని అందించలేకపోయినట్టయితే చిన్న దూడలు పుడతాయి అన్నమాట, బలహీనమైనటువంటి చిన్న దూడలు పుట్టడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది ఎర్లీ మేనేజ్మెంట్ అంటే ప్రారంభ యాజమాన్యం. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ రిమూవ్ ఎనీ మ్యూకస్ ఆర్ ఫ్లమ్ ఫ్రమ్ ది నోస్ అండ్ మౌత్. పుట్టిన వెంటనే, సో దూడ పుట్టిన వెంటనే దాని నుంచి స్రవించేటువంటి శ్లేష్మాన్ని లేదంటే ముక్కుల వెంట ఉన్నటువంటి కళ్ళని శుభ్రపరచాలన్నమాట. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ తోటి క్లీన్ చేయాలి ఫ్లమ్ ఆర్ మ్యూకస్ని. సో ఫ్లమ్ అనేది నోస్ నుంచి వస్తుంది అండ్ మ్యూకస్ అనేది నోటి నుంచి వస్తుంది, ఫ్లమ్ అనేది ముక్కు నుంచి వస్తుంది అన్నమాట. సో వీటిని క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి. నార్మలీ ద కౌ లిక్స్ ద క్యాల్ఫ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది బర్త్. పుట్టిన వెంటనే తల్లి ఏం చేస్తుంది, లేగదూడని నాకడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ దిస్ హెల్ప్స్ టు డ్రై ఆఫ్ ద క్యాల్ఫ్. సో ఇలా నాకడం వల్ల ఏంటి అంటే ఆ లేగదూడ తడి లేకుండా, తేమ లేకుండా డ్రైగా ఉంటుందన్నమాట.
నెక్స్ట్ దిస్ హెల్ప్స్ టు డ్రై ఆఫ్ ద క్యాల్ఫ్ అండ్ హెల్ప్స్ ఇన్ స్టిమ్యులేటింగ్ బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. సో ఇలా నాకడం వల్ల క్యాల్ఫ్ని డ్రైగా ఉంచడం వల్ల ఏంటి అంటే దానికి బ్రీతింగ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందన్నమాట. వెన్ ద కౌ డస్ నాట్ లీక్ ఆర్ ఇన్ కోల్డ్ క్లైమేట్ రబ్ అండ్ డ్రై ద క్యాల్ఫ్ విత్ ఎ డ్రై క్లాత్ ఆర్ గన్నీ బ్యాగ్. సో ఒకవేళ మదర్ తల్లి ఆవు ఒకవేళ బేబీని లీక్ చేయనట్టయితే, అది కోల్డ్ క్లైమేట్లో ఉన్నట్టయితే, చలి ప్రదేశంలో ఉన్నట్టయితే ఒక క్లాత్ని తీసుకొని, డ్రై క్లాత్ పొడి క్లాత్ని తీసుకొని, లేదంటే గోన్ సంచి గన్నీ బ్యాగ్స్ని తీసుకొని ఆ లేగదూడని క్యాల్ఫ్ని బాగా డ్రై క్లాత్ తోటి రబ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ప్రొవైడ్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ బై ప్రెస్సింగ్ అండ్ రిలాక్సింగ్ ద చెస్ట్ విత్ హ్యాండ్స్. అంతేకాకుండా ఆ లేగదూడకి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ని ప్రొవైడ్ చేయమంటున్నాడు. బై ప్రెస్సింగ్ అండ్ రిలాక్సింగ్ ది చెస్ట్ విత్ హ్యాండ్స్ తోటి చెస్ట్ రీజియన్లో ప్రెస్ చేస్తూ రిలాక్స్ చేస్తూ ఉన్నట్టయితే దానికి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ని ప్రొవైడ్ చేసినట్టు అవుతుందన్నమాట. And the navel should be tied about 2 to 5 centimeters away from the body and cut 1 centimeter below the ligature and apply tincture, iodine and boric acid or any antibiotic. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నాభి అంటే నావెల్ అంటారు. సో ఈ నాభికి 2-3 సెంటీమీటర్లు దూరంలో జరాయువుని కట్ చేయాలి, అంటే ప్లాజెంటాని కట్ చేయమంటున్నాడు. కట్ చేసి 1 సెంటీమీటర్ పొడవులో దారంతో కట్టి దానికి టించర్ని అయోడిన్ని రాయమంటున్నాడు అనమాట. అండ్ రిమూవ్ ద వెట్ బెడ్డింగ్ ఫ్రమ్ ద పెన్ అండ్ కీప్ ద స్టాల్ ఇన్ క్లీన్ అండ్ డ్రై కండిషన్. సో ఈ దూడ క్రింద ఉన్నటువంటి ప్రదేశం తడిగా ఉన్నట్టయితే ఆ తడి అంతటినీ కూడా తడి లేకుండా చేయమంటున్నాడు. గడ్డి ఏదైనా ఉంటే వాటన్నిటినీ కూడా తొలగించమంటున్నాడు అనమాట. నీట్గా రూమ్ని ఆ పెన్ ఆర్ రూమ్ని నీట్గా ఉంచమంటున్నాడు. సో ఒకవేళ అక్కడ నీట్గా లేకపోతే వేరే పెన్ని నీట్గా పొడిగా ఉంచేటువంటి పెన్లోకి దీన్ని షిఫ్ట్ చేయమంటున్నాడు అనమాట. ద వెయిట్ ఆఫ్ ద క్యాల్ఫ్ షుడ్ బి రికార్డెడ్. పుట్టిన తర్వాత అది ఎంత వెయిట్ ఉంది లేగదూడ ఆ వెయిట్ని రికార్డ్ చేసుకోవాలి. వాష్ ద కౌస్ అడ్డర్ అండ్ టీట్స్ ప్రిఫరబుల్లీ విత్ క్లోరిన్ సొల్యూషన్ అండ్ డ్రై. సో ఈ తల్లి యొక్క పాల పొదుగుని నీట్గా వాష్ చేయమంటున్నాడు. టీట్స్ అంటే పాలు నిప్పుల్స్ అని చెప్పుకోవచ్చు, ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే. సో వాటిని బాగా క్లీన్ చేయమంటున్నాడు అనమాట. ప్రిఫరబుల్లీ విత్ క్లోరిన్ సొల్యూషన్ తోటి అడ్డర్స్ని టీట్ని క్లీన్ చేసి డ్రైగా పొడిగా ఉంచమంటున్నాడు. అలో ద క్యాల్ఫ్ టు సకిల్ ద ఫస్ట్ మిల్క్ ఆఫ్ ద మదర్ దట్ ఈస్ కొలోస్ట్రమ్. సో లేగదూడని తల్లి దగ్గర వచ్చేటువంటి మొట్టమొదటి పాలని కొలోస్ట్రమ్ని తాగేటట్టు చూడాలన్నమాట. ముర్రు పాలు అంటారు కొలోస్ట్రమ్ని. సో ఈ ముర్రు పాలను దూడతో త్రాగించడం చేయాలన్నమాట. ద క్యాల్ఫ్ విల్ బి స్టాండింగ్ అండ్ అటెంప్ట్స్ టు నర్స్ వితిన్ 1 hour. 2 week calves may be given support. సాధారణంగా చూసినట్టయితే దూడ 1 గంటలోనే నిల్చొని నడిచేటువంటి ప్రయత్నం చేస్తుందన్నమాట. అదే బలహీనమైనటువంటి లేగదూడ అనుకోండి, దానికి మనం సపోర్ట్ ఇవ్వాలన్నమాట నిల్చోవడానికి. అది హెల్దీగా ఉంటే దానికి ఎటువంటి సపోర్టు అవసరం లేదు. నెక్స్ట్ ఫీడింగ్ ఆఫ్ క్యాల్వ్స్. సో క్యాల్వ్స్కి ఇచ్చేటువంటి లేగ దూడలకి ఎటువంటి ఆహారాన్ని అందజేయవలసి ఉంటుంది, ఎటువంటి ఆహారాన్ని అందించాలి, దాని యొక్క విధానం ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఫీడ్ కొలోస్ట్రమ్స్, దట్ ఈస్ ద ఫస్ట్ మిల్క్ ఆఫ్ ద కౌ ఫర్ ద ఫస్ట్ 3 days. మొదటి 3 రోజులు కూడా ఆ లేగ దూడకి ఈ కొలోస్ట్రమ్ మిల్క్ని అందచేయాలి అని చెప్తున్నాడు. ద కొలోస్ట్రమ్ ఇస్ థిక్ అండ్ విస్కస్. ముర్రుపాలంటే ఎప్పుడు కూడా అవి థిక్గా ఉంటాయి, విస్కస్. ఇట్ కంటైన్స్ హయ్యర్ ప్రపోర్షన్స్ ఆఫ్ వైటమిన్ ఏ అండ్
ప్రోటీన్స్. సో కొలెస్ట్రాల్ అంటే ఇది ఎక్కువగా ఏం కలిగి ఉంటుంది, వైటమిన్ ఏని, ప్రోటీన్స్ని ఎక్కువ మోతాదులో కలిగి ఉంటుంది. అండ్ ద ప్రోటీన్స్ ఆర్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్. ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ అక్కడ ఇమ్యునోగ్లోబులిన్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. విచ్ గివ్స్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ మెనీ డిసీజెస్. చాలా వ్యాధులు రాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట కొలెస్ట్రాల్ అనేది, ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది. కొలెస్ట్రాల్ కంటైన్స్ యాంటీట్రిప్సిన్ విచ్ to the avoid digestion of immunoglobulin in the stomach and is absorbed as it is. సో కొలెస్ట్రాల్ యాంటీట్రిప్సిన్ని కలిగి ఉంటుంది. అంటే ఇమ్యునోగ్లోబులిన్ డైజెస్ట్ అవ్వకుండా అవాయిడ్ చేస్తుంది అనమాట ఈ యాంటీట్రిప్సిన్ అనేది. స్టమక్లో డైజెస్ట్ అవ్వకుండా అవాయిడ్ చేయడానికి ఉపయోగపడేదే యాంటీట్రిప్సిన్. హోల్ మిల్క్ షుడ్ బి గివెన్ ఆఫ్టర్ 3 days. సో హోల్ మిల్క్ ఈ 3 days కొలెస్ట్రాల్ ఇస్తాం కదా, 3 days తర్వాత హోల్ మిల్క్ని ఇవ్వాలి అని చెప్తున్నాడు అనమాట. And it is better to teach to drink the milk from the pail or bucket. సో ఈ లేగదూడలకి ఎప్పుడూ కూడా తల్లి నుంచి కాకుండా బకెట్ నుంచి పాలు తాగేటట్టు అలవాటు చేయాలన్నమాట. ఫీడ్ విత్ వామ్ మిల్క్. సో వాటికి వామ్ మిల్క్ని ఇవ్వాలి. ట్వైస్ ఏ డే, 2 రోజులకు ఒకసారి వామ్ మిల్క్ని ఇవ్వాలి. వీక్ క్యాల్వ్స్ మే బి ఫెడ్ థ్రైస్ ఏ డే. సో వీక్ క్యాల్వ్స్కి మాత్రం కంపల్సరీగా మంచి పోషక విలువలతో ఉండేటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్తున్నాడు. రోజుకి 3 సార్లు ఇవ్వాలన్నమాట. మామూలుగా అనుకోండి ట్వైస్ ఏ డే, రోజుకి 2 సార్లు ఇస్తే సరిపోతుంది. అదే బాగా వీక్గా ఉన్నట్టయితే దానికి మాత్రం రోజుకి 3 సార్లు ఇవ్వాలన్నమాట. The limit of liquid milk feeding is 10% of its body weight. దాని బాడీ వెయిట్కి మనం ఇచ్చేటువంటి లిక్విడ్ మిల్క్ ఎంత ఉండాలి, 10% ఆఫ్ ఇట్స్ బాడీ వెయిట్ ఇస్తే సరిపోతుంది అనమాట. విత్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 to 6 liters పర్ డే. రోజుకి 5 నుంచి 6 లీటర్ల పాలుని ఇస్తే సరిపోతుంది. అండ్ కంటిన్యూ లిక్విడ్ మిల్క్ ఫీడింగ్ ఫర్ 6 to 10 weeks. సో ఈ లిక్విడ్ మిల్క్ని 6 నుంచి 10 వారాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓవర్ ఫీడింగ్ కాజెస్ క్యాల్వ్ సోర్స్. సో ఇవ్వాల్సిన మోతాదు కంటే కూడా మనం పాలని ఎక్కువ ఇచ్చినట్టయితే ఇట్ లీడ్స్ టు క్యాల్వ్ సోర్స్ అని చెప్తున్నాడు. సో క్యాల్వ్ సోర్స్ అంటే ఏంటి? క్యాల్వ్ సోర్స్ ఇస్ నథింగ్ బట్ డయేరియా. సో ఇట్ మే లీడ్స్ టు నియోనాటల్ మోర్టాలిటీ. సో డయేరియా ఎక్కువ అయ్యిందనుకోండి, సో ఇట్ లీడ్స్ టు నియోనేటల్ మోర్టాలిటీ అనమాట. కాబట్టి పాల మోతాదు ఇవ్వాల్సినటువంటి మోతాదులోనే ఇవ్వాలి. ఎక్కువగా డోసేజ్ ఎక్కువగా ఇచ్చినట్టయితే క్యాల్వ్ సోర్స్కి కారణమవుతుంది. నెక్స్ట్, ద మిల్క్ రీప్లేసెస్ కెన్ బి గివెన్ టు రీప్లేస్ హోల్ మిల్క్. సో పాలకు బదులు ప్రత్యామ్నాయ పోషకాహారాన్ని 10 వారాలు పిదప తినిపించే కృషి చేయాలన్నమాట. నెక్స్ట్, గివ్ క్యాల్ఫ్ స్టార్టర్ ఫీడ్ ఆఫ్టర్ 1 month ఆఫ్ ఏజ్. 1 month ఏజ్ తర్వాత దానికి క్యాల్ఫ్ స్టార్టర్ ఫీడ్ని స్టార్ట్ చేయాలి. అంటే 1 నెల వయసు నుంచి ప్రారంభ దానాన్నివ్వడము మొదలు పెట్టాలి. ప్రారంభ దానాన్నివ్వటం మొదలు పెట్టాలి. Provide good quality green fodder and hay from 4th month onwards. సో 4th month నుంచి వాటికి గుడ్ క్వాలిటీ గ్రీన్ ఫాడర్ని, హేని ఇవ్వటం ప్రారంభించాలన్నమాట. అంటే నాణ్యమైనటువంటి హరిత దానాను తినిపించవచ్చు, పచ్చగడ్డి అన్నమాట. Feeding of antibiotics like ariomycin and terramycin to calves improves appetite. సో యాంటీబయాటిక్స్ లైక్ ఆరియోమైసిన్, టెర్రామైసిన్ ఈ లేగ దూడకు ఇవ్వటం వల్ల వాటిల్లో ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఇంక్రీజెస్ గ్రోత్ రేట్, ఎదుగుదల బాగుంటుంది. ప్రివెంట్ క్యాల్వ్ సోర్స్, డయేరియా రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట ఈ యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ వన్ ఇస్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్కి వచ్చేటప్పటికి ఐడెంటిఫై ద క్యాల్ఫ్ బై టాటూయింగ్ ఇన్ ద ఇయర్ అట్ బర్త్ అండ్ బ్రాండింగ్ ఆఫ్టర్ 1 year. సో ఈ క్యాల్ఫ్ని ఐడెంటిఫై చేసి
దానికి టాటూయింగ్ ఇవ్వాలి. ఇయర్ దగ్గర, చెవుల దగ్గర మీకు ఎల్లో కలర్ చిన్న బ్యాండ్లా వేస్తారు. సో దాన్ని టాటూయింగ్ అంటారనమాట. సో తర్వాత ఏం చేస్తారు, 1 year తర్వాత బ్రాండింగ్ అనేది 1 year తర్వాత ఇస్తారనమాట. బ్రాండింగ్ అంటే గుర్తింపు సంఖ్య అనమాట. గుర్తింపు సంఖ్యని 1 year తర్వాత ఇస్తారు. అండ్ డీహార్న్ ద క్యాల్ఫ్ within 7 to 10 days after birth with red hot iron or caustic potash stick or electrical method. So 7 to 10 days పుట్టిన 7 to 10 రోజుల్లో ఈ క్యాల్ఫ్కి డీహార్న్ చేయాలి అని చెప్తున్నాడు. సో ఎలా డీహార్న్ చేయాలి, రెడ్ హాట్ ఐరన్ తోటి, లేదంటే కాస్టిక్ పొటాష్ స్టిక్తో కానీ, లేదంటే ఎలక్ట్రిక్ మెథడ్ని యూజ్ చేసి కానీ డీహార్న్ చేయాలి. పుట్టిన 7 to 10 రోజుల్లో చేయాలంటున్నాడు. నెక్స్ట్, deworm the calf regularly at 30 days interval to remove worms using deworming drugs. సో ఈ లేగ దూడల్లో 30 రోజులకు ఒక్కొక్కసారి కంపల్సరీగా డీవార్మింగ్ చేయాలి అంటున్నాడు. సో డీవార్మింగ్ చేయడం వల్ల సో వాటి యొక్క స్టమక్లో కానివ్వండి, వాటి యొక్క ఇంటెస్టైన్లో కానివ్వండి, ఏవైనా హెల్మెంత్ పారాసైట్స్ ఉన్నట్టయితే వాటన్నిటినీ కూడా తొలగించడానికి ఈ డీవార్మింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఫ్రెష్ వాటర్ షుడ్ బి గివెన్ ఫ్రమ్ 2 to 3 weeks ఆన్వర్డ్స్. సో ఫ్రెష్ వాటర్ అనేది 2 to 3 వారాల తర్వాత నుంచి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. హౌస్ ద calves in individual calf pens for 3 months. సో 3 months వరకు కూడా వాటిని ఇండివిజువల్ calf pensలో ఉంచాలి అని చెప్తున్నాడు. సపరేట్గా ఉంచాలి లేగదూడల్ని 3 months వరకు. తర్వాత వాటిని గ్రూప్స్లో జాయిన్ చేయొచ్చు. అంటే 3 months 4 months ఏజ్ అన్నీ కూడా ఒక దగ్గర, 5 months ఏజ్ అన్నీ ఒక దగ్గర, అలా అన్నమాట. నెక్స్ట్, ఆఫ్టర్ 6 months మేల్స్ అండ్ ఫీమేల్ calves షుడ్ బి హౌస్డ్ సపరేట్లీ. సో 6 నెలల తర్వాత మేల్స్ని ఫీమేల్స్ని సపరేట్ చేయాలి అని చెప్తున్నాడు. వే ద calves అట్ వీక్లీ ఇంటర్వెల్ అప్ టు 6 months. 6 నెలల వరకు కూడా వారానికి ఒకసారి దాని యొక్క వెయిట్ని చూడాలి అని చెప్తున్నాడు. అండ్ అట్ మంత్లీ ఇంటర్వెల్ ఆఫ్టర్వర్డ్స్ టు నో ద గ్రోత్ రేట్. 6 నెలల తర్వాత నెలకు ఒకసారి చూస్తే సరిపోతుంది దాని యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అనమాట. సో 6 months లోపు అయితే వారానికి ఒకసారి చూడాలి. తర్వాత సంవత్సరానికి మంత్లీకి ఒకసారి చూస్తే సరిపోతుంది దాని యొక్క ఎదుగుదల ఎలా ఉందా అని తెలుసుకోవడానికి. అండ్ మోర్టాలిటీ ఇన్ calves ఇస్ మోర్ ఇన్ ఫస్ట్ మంత్. సో ఫస్ట్ మంత్లో మోర్టాలిటీ రేట్ అనేది ఈ లేగదూడల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకని ఎక్కువగా ఉంటుందంటే ఈ న్యూమోనియా వల్ల కానివ్వండి, డయేరియా వల్ల కానివ్వండి, దాన్ని క్యాల్సోర్స్ అంటారని చెప్పుకున్నాం కదా. అండ్ వామ్స్ వల్ల మోర్టాలిటీ రేట్ అనేది ఫస్ట్ మంత్లో ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. హౌస్ దెమ్ అండర్ వార్మ్ అండ్ క్లీన్ కండిషన్. వాటిని ఎప్పుడూ కూడా calves లేగదూడలు ఉండేటువంటి ప్రదేశం ఎప్పుడూ కూడా నీట్గా ఉండాలి, వామ్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే. ఎక్స్ట్రా టీత్స్ బియాండ్ 4 షుడ్ బి రిమూవ్డ్ అట్ 1 to 2 months ఆఫ్ ఏజ్. సో అవి 1 to 2 months ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడే ఎక్స్ట్రా టీత్స్ ఏవైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేయమంటున్నాడు. 4 కంటే ఎక్కువ టీత్స్ ఉన్నట్టయితే వాటిని రిమూవ్ చేసేయాలి. మేల్ షుడ్ బి క్యాస్ట్రేటెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 8 to 9 weeks. సో మేల్స్ అయితే కంపల్సరీగా 8 to 9 weeksలో క్యాస్ట్రేషన్ జరపాలి అని చెప్తున్నాడు. అండ్ కీప్ ద బాడీ క్లీన్ అండ్ డ్రై టు అవాయిడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో బాడీ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి, పొడిగా ఉండాలి, అప్పుడే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ మినరల్ బ్లాక్స్ షుడ్ బి ప్రొవైడెడ్ సో దట్ ద calves lick టు అవాయిడ్ మినరల్ డెఫిషియన్సీ. సో మినరల్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా వాటికి మినరల్ బ్లాక్స్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. మినరల్ బ్లాక్స్ని ప్రొవైడ్ చేసినట్టయితే ఈ calves అనేవి వాటిని లిక్ చేస్తూ ఉంటాయి. అలా లిక్ చేయడం వల్ల వాటికి మినరల్ డెఫిషియన్సీ అనేది రాదన్నమాట.
and wean the calf from the mother and feed through pale feeding system. సో వీటిని ఏంటంటే టు ఫీడ్ ద కాల్ఫ్ అదర్ దాన్ మదర్స్ మిల్క్, టు ఫీడ్ ద కాల్ఫ్ అదర్ దెన్ మదర్ మిల్క్ కాకుండా వేరే వాటిని ఇవ్వటం అన్నమాట. మదర్ నుంచి దూరం చేసి మదర్ మిల్క్ కాకుండా వేరే ఇవ్వటాన్ని వీనింగ్ అంటారు. సో వీన్ ద క్యాల్ఫ్ ఫ్రమ్ ద మదర్ నుంచి క్యాల్ఫ్ని దూరం చేసి వాటికి వేరే ఆహారాన్ని ప్రొవైడ్ చేయమంటున్నాడు అనమాట. సో బకెట్ ద్వారా వాటికి ఫీడింగ్ని ఇవ్వమంటున్నాడు. Next topic is second topic in 5th unit is care and management of heifer. Care and management of heifer. So care and management of heifer అంటే మొదటి కాన్పుకి సిద్ధమవుతున్నటువంటి హీఫర్ యొక్క సంరక్షణ మరియు యాజమాన్యం. మొదటి కాన్పుకి అంటే ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే హీఫర్ అంటే యంగ్ యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ క్యాల్వింగ్ జరగకుండా ఉండేటువంటి యానిమల్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ హీఫర్స్. సో వీటి యొక్క కేర్ అండ్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి బెటర్ కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హీఫర్ విల్ గివ్ high quality replacement stock to the dairy farm. Following care and management practices are generally followed. So మంచిగా కేరింగ్ మేనేజ్మెంట్ పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి మనం వాటిని సంరక్షించినట్టయితే హీఫర్స్ని, సో ఇవి వెట్టిపోయినటువంటి పశువుల స్థానాన్ని భర్తీ చేస్తాయి అని చెప్తున్నాడు. హీఫర్స్ ఆల్వేస్ రీప్లేస్ డ్రై యానిమల్స్ అని చెప్తున్నాడు. వెట్టిపోయినటువంటి యానిమల్స్ యొక్క స్థానాన్ని రీప్లేస్ చేస్తాయి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతుల్ని పాటించడం వల్ల మనకి ఈ హీఫర్స్ అనేవి ఆ డ్రై యానిమల్స్ని రీప్లేస్ చేస్తాయి చూద్దాం. పీరియాడికలీ ద హీఫర్స్ ఇన్ ద హర్డ్ షుడ్ బి హర్డ్ అంటే మంద అంటే ఎక్కువ ఆవులు కానివ్వండి లేదంటే బఫెలోస్ కానివ్వండి ఒక దగ్గర ఉన్నట్టయితే దే ఆర్ కాల్డ్ యాజ్ హెర్డ్, గుంపు అని చెప్పుకోవచ్చు. సో పీరియాడికలీ ద హీఫర్స్ ఇన్ ద హెడ్ షుడ్ బి చెక్డ్ ఫర్ దేర్ ప్రాపర్ గ్రోత్ అండ్ అదర్ ప్రోగ్రెస్. సో ఆ మందలో ఉండేటువంటి ఆ హీఫర్స్ అన్నిటినీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని చూస్తూ మానిటర్ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో ప్రాపర్ గ్రోత్ రేట్ ఉందా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యానిమల్స్ లాగింగ్ బిలో ద రిక్వైర్డ్ స్టాండర్డ్స్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది హర్డ్స్. ఉండవలసిన దానికంటే కూడా గ్రోత్ రేట్ తక్కువగా ఉండి ఇన్యాక్టివ్గా ఉన్నట్టయితే అటువంటి యానిమల్స్ అన్నిటినీ కూడా ఆ మంద నుంచి వేరు చేయమంటున్నాడు అనమాట. For the heifer, the calving is first time and it may have difficulty in calving. సో హీఫర్స్ అంటే యంగ్ యానిమల్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ యంగ్ యానిమల్స్కి ఫస్ట్ టైం ఇది కాల్వింగ్, ప్రసరణ మొదటిసారి ప్రసవించడం అయితే వీటికి చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎందుకని ఫస్ట్ టైం ప్రసవించడం కాబట్టి కష్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఎక్స్ట్రా కేర్ ఈజ్ టేకెన్ డ్యూరింగ్ కాల్వింగ్. సో ప్రసవించేటప్పుడు వీటిని ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి వీటికి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ద థర్డ్ టాపిక్ ఇస్ కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మిల్క్ యానిమల్స్. సో ఈ పాడి పశువుల సంరక్షణ మరియు యాజమాన్యం, పాడి పశువుల సంరక్షణ మరియు యాజమాన్యం, దీన్నే మనం కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మిల్క్ యానిమల్ కింద చదువుతున్నాం. సో టు గెట్ హై మిల్క్ డ్యూరింగ్ ఎనీ లాక్టేషన్ ద మిల్క్ యానిమల్స్ షుడ్ బి ప్రాపర్లీ ఫెడ్ బిసైడ్స్ ఫాలోయింగ్ నెసెసరీ కేర్ అండ్ మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్. సో మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండాలి అంటే కంపల్సరీగా వాటిని ప్రాపర్ కేరింగ్ అనేది తీసుకోవాలి. వాటికి న్యూట్రిషియస్ ఫీడ్ అనేది అందచేయాలి అన్నమాట. మంచి పోషక విలువల్ని అందచేసినట్టయితే పాల దిగుబడి ప్రొడక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ప్రొవైడ్ గ్రీన్ సక్యులెంట్ ఫోరేజ్ together with leguminous hay or straw to the extent of animal can
consume. సో అధిక పోషక విలువలతో ఉండేటువంటి ఆహారాన్ని వాటికి ఇవ్వాలన్నమాట. అంటే సక్యులెంట్ ఫోరేజ్ మీన్స్ పచ్చగడ్డిని ఇవ్వాలి. లెగ్యూమినస్ హే అంటే పప్పు ధాన్యపు మొక్కలనమాట. పప్పు ధాన్యపు మొక్కలని లెగ్యూమినస్ హే అంటారు. ఆర్ స్ట్రా టు ద ఎక్స్టెంట్ ఆఫ్ యానిమల్ కెన్ కన్జ్యూమ్. సో అది ఎంత తినగలిగితే అంత ఆహారాన్ని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ అట్ ద రేట్ ఆఫ్ 1 kg ఫర్ ఎవ్రీ 2 to 2.5 liters ఆఫ్ మిల్క్ షుడ్ బి ప్రొవైడెడ్. సో 2 to 2.5 లీటర్ల అదనపు పాల దిగుబడికై 1 కిలో కృత్రిమ దానాన్ని ఇవ్వవలసి, అంటే సప్లిమెంటరీ ఫీడ్ 1 కిలో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వాటికి అందుబాటులో ఉంచాలన్నమాట. సాల్ట్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ షుడ్ బి గివెన్ టు మెయింటైన్ ద లాక్టేషన్. సో సాల్ట్ మినరల్ సప్లిమెంట్స్ ఇచ్చినట్టయితే ఈ లాక్టేషన్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో పాల దిగుబడి ఎక్కువగా ఉండాలి అంటే కంపల్సరీగా వాటికి ఖనిజ లవణాలని అందించవలసి ఉంటుంది. అంతేకాకుండా అదనపు పోషకాలని కూడా అందుబాటులో ఉంచాలన్నమాట. నెవర్ ఫ్రైటన్ ఆర్ ఎగ్జైట్ ద యానిమల్స్, ఆల్వేస్ ట్రీట్ దెమ్ జెంట్లీ అండ్ విత్ కైండ్నెస్. వాటిని ఎప్పుడూ కూడా మనం భయపెట్టకూడదు అన్నమాట. ఎప్పుడూ కూడా భయపెట్టకూడదు, బెదిరించడం, కొట్టడం అలాంటివి చేయకూడదు. ఎప్పుడూ కూడా వాటిని సున్నితంగా ట్రీట్ చేయాలన్నమాట. ట్రీట్ దెమ్ జెంట్లీ అండ్ విత్ కైండ్నెస్. విత్ ప్రాపర్ ఫీడింగ్ అండ్ కేర్ a cow will come to heat within 16 days of calving. సో మనం వాటికి మంచి పోషకాలని ఇచ్చినట్టయితే, మంచిగా సంరక్షించినట్టయితే అవి ఫస్ట్ టైం కాల్వింగ్ జరిగిన 16 డేస్కే అవి నెక్స్ట్ కాల్వింగ్కి రెడీ అవుతాయి అని చెప్తున్నాడు. విల్ కమ్ టు హీట్ అంటే ఎదకొస్తాయి అన్నమాట. ఫస్ట్ కాన్పైన 16 రోజులకే అవి మళ్ళీ ఎదకొస్తాయి. మనం సరైనటువంటి పోషణ ఆహారం వాటికి ఇచ్చి మంచి తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఫస్ట్ ప్రసవం అయిన 16 రోజులకే మళ్ళీ ఆవు అనేది ఇట్ కమ్స్ టు హీట్, ఎదకొస్తుంది అని చెప్తున్నారు. అండ్ డు నాట్ విత్ హోల్డ్ సర్వీస్ అన్నెసెసరీలీ ఆఫ్టర్ ద సైన్స్ ఆఫ్ హీట్ ఆర్ నోటీస్డ్ ఇన్ ఏ కౌ. సో సైన్స్ ఆఫ్ హీట్ ఎదకొచ్చింది అని తెలిసిన తర్వాత దాని కేరింగ్ అనేది ఆపొద్దు అని చెప్తున్నాడు. అంటే ఎదకొచ్చిందని తెలిసిన వెంటనే వాటికి చేయాల్సినటువంటి సపర్యలు సంరక్షణని ఆపకూడదు అని చెప్తున్నాడు. The shorter the interval between calving, the more efficient the animal is as a milk producer. సో ఇంటర్వెల్ అనేది కాల్వింగ్కి మధ్య చాలా తక్కువ టైం గ్యాప్ ఉన్నట్టయితే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. మెయింటైనింగ్ ప్రాపర్ రికార్డ్స్ ఆఫ్ బ్రీడింగ్ అండ్ కాల్వింగ్ ఆఫ్ ద యానిమల్స్ ఇస్ నెసెసరీ టు ఎన్ష్యూర్ ఎ స్టడీ. ఒక నిమిషం. Maintaining proper records of breeding and calving of the animals is necessary to ensure a steady flow of milk. అక్కడ ఫ్లో టీ పడిందమ్మా ఒకసారి చూసుకోండి. a steady flow of milk throughout the year. సో సంవత్సరం మొత్తం కూడా మనకి పాల దిగుబడి అనేది ఉండాలి అంటే ప్రాపర్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. బ్రీడింగ్కి సంబంధించి వాటి యొక్క కాల్వింగ్కి సంబంధించి ప్రాపర్ రికార్డ్స్ మనం మెయింటైన్ చేసినట్టయితే సంవత్సరం పొడవునా కూడా పాల ఉత్పత్తి అనేది బాగుంటుంది అని చెప్తున్నాడు. ఇండివిజువల్ అటెన్షన్ టు ఫీడ్ ఈచ్ animal is a must according to its production, hence individual production records are maintained. సో ప్రతి ఒక్క యానిమల్ ఇండివిజువల్ అటెన్షన్, ప్రతి యానిమల్ ఆహారం సరిగ్గా తీసుకుంటుందా లేదా అని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రతి యానిమల్ మీద ఇంట్రెస్ట్ తీసుకొని కేర్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. సో వాటి యొక్క రికార్డ్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్, ద రికార్డ్ షుడ్ బి మెయింటైన్డ్ అని చెప్తున్నాడు.
అప్పుడే వాటి యొక్క ప్రొడక్షన్ రేట్, మిల్క్ ప్రొడక్షన్ రేట్ అనేది బాగుంటుంది. కీప్ అప్ రెగ్యులారిటీ ఆఫ్ ఫీడింగ్. సో అంటే ప్రతిరోజు కూడా ఫీడింగ్ అంటే ఫస్ట్ డే మనం ఫీడింగ్ ఏ రోజైతే స్టార్ట్ చేస్తామో, ఏ టైంకి ఇవ్వటం అయితే స్టార్ట్ చేస్తామో ప్రతిరోజు కూడా అదే టైంని మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాడు. కాన్సన్ట్రేట్ మిక్స్ ఇస్ ఫెడ్ బిఫోర్ ఆర్ డ్యూరింగ్ మిల్కింగ్. సో పాలు తీసేటప్పుడు వాటికి కాన్సన్ట్రేట్ ని ఇవ్వటం జరుగుతుంది. కాన్సన్ట్రేట్ మిక్స్, కాన్సన్ట్రేట్ మిక్స్ ఎన్నో పాయింట్, 10th పాయింట్. ఓకే, కాన్సన్ట్రేట్ మిక్స్ ఇస్ ఫెడ్ బిఫోర్ ఆర్ డ్యూరింగ్ మిల్కింగ్. పాలు తీసేటప్పుడు వాటికి ఆహారాన్ని ఇచ్చినట్టయితే అవి అక్కడ నెమరు వేస్తూ ఉన్నప్పుడు పాలు తీసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. వెరాజ్ రఫేజెస్ ఆర్ ఫెడ్ ఆఫ్టర్ మిల్కింగ్ టు అవాయిడ్ డస్ట్ ఇన్ ద షెడ్. సో రఫేజెస్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహారాన్ని వాటికి పాలు పితికిన తర్వాత ఇచ్చినట్టయితే అక్కడ పాలు తీసే దగ్గర షెడ్లో డస్ట్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో పాలు పితికిన తర్వాత మాత్రమే వాటికి రఫేజెస్ అనేది ఇవ్వాలి. రఫేజెస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండేటువంటి ఆహారం, ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహారం అన్నమాట. నెక్స్ట్, వాటర్ షుడ్ బి ప్రొవైడెడ్ టు డ్రింక్ అట్ విల్ or at frequent intervals. It is more beneficial if the animal is maintained on paddy straw as whole roughage. సో వాటర్ని ప్రొవైడ్ చేయమంటున్నాడు. సో దానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాగేటట్టు దానికి అందుబాటులో ఉంచాలన్నమాట. అండ్ ఇఫ్ ద యానిమల్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ప్యాడీ స్ట్రా ఆర్ సోల్ రఫేజ్, and regularity in milking is essential. అంతే కాకుండా రెగ్యులారిటీ ఇన్ మిల్కింగ్ అంటే అది 12th పాయింట్. రెగ్యులారిటీ ఇన్ మిల్కింగ్, ఒక్క నిమిషం అమ్మా. రెగ్యులారిటీ ఇన్ మిల్కింగ్ ఇస్ ఎసెన్షియల్. సో పాలు తీయటం కూడా ఈరోజు ఏ టైంలో తీస్తే సో నెక్స్ట్ డేస్ అన్నీ కూడా అవే టైంని మెయింటైన్ చేయాలన్నమాట. ఒకరోజు ఒక టైం, ఇంకొక రోజు ఇంకొక టైం అలా కాకుండా పాలు తీసేటువంటి టైం కూడా దాంట్లో కూడా రెగ్యులారిటీని పాటించాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇంక్రీజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద అడ్డర్ విల్ రెడ్యూస్ ఫర్దర్ సెక్రీషన్ ఆఫ్ మిల్క్. Milking thrice is better than twice since 10 to 15% more milk can be produced. So udder milk increase of milk in the udder will reduce further secretion of milk. So udder lo milk ఎక్కువగా ఉంది అంటే అది ఫర్దర్ సెక్రీషన్ ఆఫ్ మిల్క్ని తగ్గించేస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి రోజుకి 3 సార్లు పాలని తీయమంటున్నాడు. రోజుకు 2 సార్లు బదులు అలా అడ్డర్ పెద్దగా ఉంది అంటే కంపల్సరీగా ఎక్కువ మిల్క్ని ఇస్తుంది. సో రోజుకి 3 సార్లు పాలను తీసినట్టయితే 10 to 15% మోర్ మిల్క్ కెన్ బి ప్రొడ్యూస్డ్. సో 10 to 15% వరకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ర్యాపిడ్ కంటిన్యూస్ డ్రై హ్యాండ్ మిల్కింగ్ షుడ్ బి ప్రాక్టీస్డ్ వితౌట్ అన్డ్యూ జర్కింగ్ ఆఫ్ teats. Milking should be done with whole hand but not with thumb and index finger alone. సో ఈ పాలు పితకడం కూడా ఎలా పడితే అలా కాకుండా వేగంగా నిరంతరంగా పొడి చేతులను ఉపయోగించి పాలను పితకాలి అని చెప్తున్నాడు. అలాగే పాలను పితికేటప్పుడు బొటన వేలు మరియు చూపుడు వేలును మాత్రమే ఉపయోగించాలి అని చెప్తున్నాడు. బొటన వేలు చూపుడు వేలు మాత్రమే కాకుండా పూర్తి కంప్లీట్ హ్యాండ్ని యూస్ చేయమంటున్నాడు అనమాట. నెక్స్ట్, కౌస్ షుడ్ బి ట్రైన్డ్ టు లెట్ డౌన్ మిల్క్ వితౌట్ క్యాల్ఫ్ సక్లింగ్. దిస్ విల్ హెల్ప్ టు వీన్ ద క్యాల్ఫ్ ఎర్లీ. సో పాలు ఈ లేగదూడలు లేకుండానే పాలు ఇచ్చేటట్టు ట్రైన్ చేయమంటున్నాడు అనమాట. అప్పుడే ఈ లేగదూడలు అనేవి ఈ మదర్ కౌ నుంచి సపరేట్ చేయొచ్చు ఎర్లీ మంత్స్లోనే.
and loose housing with shelter during hot part of the day should be provided. So loose housing with shelter. సో ఈ ఎండాకాలం వచ్చిందనుకోండి, ఎండాకాలం అప్పుడు లూజ్ హౌసింగ్ అంటే ఏంటి, అవి షెడ్లో లేకుండా ఓపెన్ గ్రౌండ్స్లో వదిలేయడం అనమాట. అంటే ఫెన్సింగ్ ఉంటుంది, విత్ ఇన్ ద ఫెన్సింగ్ లోపల అవి తిరగచ్చు అనమాట. సో అలాంటప్పుడు వాటికి షెల్టర్ని ఒకటి నియమించాలి. అండ్ యానిమల్స్ విల్ గెట్ మ్యాక్సిమం ఎక్సర్సైజ్ ఇన్ లూజ్ హౌసింగ్ సిస్టమ్. సో ఈ లూజ్ హౌసింగ్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అవి అటు ఇటు నడుస్తూ ఉంటాయి కాబట్టి దే విల్ గెట్ మ్యాక్సిమం ఎక్సర్సైజ్ అనేది వాటికి ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ గ్రూమింగ్ ఆఫ్ ద కౌస్ అండ్ వాషింగ్ ఆఫ్ ద బఫెలోస్ బిఫోర్ మిల్కింగ్ హెల్ప్ ఇన్ క్లీన్ మిల్క్ ప్రొడక్షన్. సో గ్రూమింగ్ అంటే నెమరటం అన్నమాట. సో పాలు తీసుకునే ముందు ఈ కౌస్ని నెమరటం కానివ్వండి, వాటిని నీట్గా కడగటం లాంటివి చేయాలన్నమాట మిల్క్ తీసుకునే ముందు, బిఫోర్ మిల్కింగ్ హెల్ప్ ఇన్ క్లీన్ మిల్క్ ప్రొడక్షన్. అండ్ డైలీ బ్రషింగ్ విల్ రిమూవ్ లూజ్ హెయిర్ అండ్ డర్ట్ ఫ్రమ్ ది కోట్. సో రోజు వాటికి బ్రష్ తోటి నీట్గా రుద్ది స్నానం చేయటం వల్ల ఏంటి అంటే డర్ట్ అనేది పోతుంది. లూజ్ హెయిర్ ఏదైనా, వదులుగా ఉండేటువంటి హెయిర్ ఏదైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా బ్రష్ చేయటం వల్ల పోతుంది అని చెప్తున్నాడు. అండ్ వాటర్ స్ప్రేయింగ్ ఆన్ దేర్ బాడీస్ విల్ కీప్ బఫెలోస్ కంఫర్టబుల్ ఎస్పెషలీ ఇన్ సమ్మర్. సో సమ్మర్ సీజన్లో వాటి బాడీ చాలా డార్క్గా ఉంటుంది కాబట్టి వాటర్ని స్ప్రే చేయటం వల్ల ఏంటి అంటే ఆ బఫెలోస్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి, ఎస్పెషలీ ఇన్ సమ్మర్ అని చెప్తున్నాడు. డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ కామన్ ఎయిల్మెంట్స్ is done frequently. సో ఈ ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. ఏవైనా జబ్బులు అంటే కామన్గా వచ్చేటువంటి డిసీజెస్ ఏమన్నా వచ్చాయా లేదా అని గుర్తించి వాటికి సరైనటువంటి నివారక చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ కామన్ vices should be properly detected and care should be taken. సో కామన్ వైజెస్ అంటే ఈ కాళ్ళను విదిలించడం కానివ్వండి, ఇతర పశువులను నాకుట వంటి అలవాట్లు ఏవైనా ఉన్నట్టయితే వాటిని గుర్తించి నివారక చర్యలను చేపట్టాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్, ప్రొవైడ్ అట్లీస్ట్ 60 to 90 days డ్రై పీరియడ్ బిట్వీన్ కాల్వింగ్. సో కాల్వింగ్కి మధ్య 60 to 90 days డ్రై పీరియడ్ని ప్రొవైడ్ చేయమంటున్నాడు. If the dry period is not sufficient, the milk yield is subsequent lactation will be reduced. So calving ki madhya gap 60 to 90 days డ్రై పీరియడ్ అనేది ప్రొవైడ్ చేయనట్టయితే నెక్స్ట్ ఫ్యూచర్లో అవి పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. Vaccinate the cows against important diseases and also guard against insects and pests. సో వ్యాక్సిన్ ఇవ్వాలి కౌస్కి, ఇంపార్టెంట్ డిసీజెస్ అనేవి రాకుండా వాటికి వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నాడు. అంతేకాకుండా గార్డ్ అగెయిన్స్ ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్స్. ఎవ్రీ యానిమల్ షుడ్ బి నెంబర్డ్ అండ్ పర్టికులర్స్ పర్టైనింగ్ టు మిల్క్, ఫ్యాట్ పర్సంటేజ్, ఫీడ్ టేకెన్, బ్రీడింగ్, డ్రైయింగ్ అండ్ కాల్వింగ్ డేట్స్ షుడ్ బి రికార్డెడ్. సో ప్రతి యానిమల్కి సంబంధించి వాటి యొక్క నెంబర్ కానివ్వండి, వాటి యొక్క పర్టికులర్స్ రిగార్డింగ్ మిల్క్ గురించి కానివ్వండి, వాటి యొక్క ఫ్యాట్ పర్సంటేజ్ గురించి కానివ్వండి, అంత ఆహారం తీసుకుంటుంది, ఫీడ్ టేకెన్ గురించి కానివ్వండి, వాటి యొక్క బ్రీడింగ్ గురించి కానివ్వండి, వాటి యొక్క డ్రైయింగ్ గురించి, వాటి యొక్క కాల్వింగ్ డేట్స్ ఎప్పుడు ప్రసవించాయి, ఇవన్నీ కూడా కంపల్సరీగా రికార్డ్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ చెక్ ఫర్ మాస్టైటిస్ రెగ్యులర్లీ. అంతేకాకుండా అవి నెమరు వేయగలుగుతున్నాయో లేదో గమనించాలి అని చెప్తున్నాడు. And the next topic in 5th unit is that is care and management of a dry and pregnant animal. Dry and pregnant animal అంటే గర్భస్థ పశువుకు అందించవలసినటువంటి సంరక్షణ మరియు యాజమాన్యం. గర్భస్థ పశువుకు అందించవలసిన సంరక్షణ మరియు యాజమాన్యం. The good care and management practices are provided to pregnant animal to get good calf and also high milk yield in the successive lactation. సో మనం
ఈ ప్రెగ్నెంట్ యానిమల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే పుట్టేటువంటి క్యాల్ఫ్ హెల్తీగా పుడుతుంది, అంతేకాకుండా మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ కూడా బాగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ మిక్స్ ఆఫ్ 1.25 to 1.75 kg should be provided for pregnant animal as pregnancy allowance. సో అధిక పోషక విలువలతో గల కృత్రిమ దానాను 1.25 to 1.75 కిలోల చొప్పున అధికంగా సమకూర్చవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. ఫీడ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లెగ్యూమినస్ ఫాడర్. The animal should neither be lean nor fat in its side. సో ప్రోటీన్లు అధికంగా ఉన్న పిల్లి పెసర కానివ్వండి, అలసందలు కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, ఇటువంటి ఆహారాన్ని పచ్చగడ్డితో పాటు అందించినట్టయితే పశువు అనేది, యానిమల్ అనేది వీక్గా ఉండదు అని చెప్తున్నాడు. ద యానిమల్ షుడ్ నెయిదర్ బి లీన్. సో అది లీన్గా ఉండకూడదు, అలా అని ఫ్యాట్గా కూడా ఉండకూడదు అని చెప్తున్నాడు. ప్రొవైడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ థర్మల్ స్ట్రెస్. సో వాటికి మంచి నీళ్ళు ప్రొవైడ్ చేయాలి, అంతేకాకుండా థర్మల్ స్ట్రెస్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేయాలి, అంటే మంచి షెల్టర్ని ప్రొవైడ్ చేయాలన్నమాట, ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. డు నాట్ అలో ద క్యాటిల్ టు మిక్స్ విత్ అదర్ యానిమల్స్ దట్ దే హ్యావ్ అబార్టెడ్ or that they are suffering from or carriers of diseases like brucellosis. సో ఈ ప్రెగ్నెంట్ యానిమల్స్ని వేరే యానిమల్స్ తోటి కలవనివ్వకూడదు. ఎటువంటి యానిమల్స్తో కలవనివ్వకూడదు అంటే ఆల్రెడీ అబార్షన్స్ జరిగినటువంటి యానిమల్స్ తోటి కలవనివ్వకూడదు. అంతేకాకుండా డిసీజెస్ లైక్ బ్రూసెల్లోసిస్ అనేటువంటి ఇట్ ఈస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజ్ అన్నమాట. ఇటువంటి డిసీజెస్ తోటి బాధపడేటువంటి యానిమల్స్ తోటి, అబార్షన్స్ అయినటువంటి యానిమల్స్ తోటి కలవకుండా చూసుకోవాలి అని చెప్తున్నాడు. అలో మోడరేట్ ఎక్సర్సైజ్ విచ్ హెల్ప్స్ ఇన్ కాల్వింగ్ నార్మలీ. సో మోడరేట్ ఎక్సర్సైజెస్ వాటితో చేయించినట్టయితే, అంటే నడిపించడం అన్నమాట, చేయించినట్టయితే వాటికి ప్రసవం అప్పుడు నార్మల్ డెలివరీ చాలా ఈజీగా అవుతుంది అని చెప్తున్నాడు. డు నాట్ టైర్ దెమ్ బై టేకింగ్ దెమ్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ ఎస్పెషలీ ఆన్ అన్ఈవెన్ సర్ఫేసెస్. సో వాటిని ప్రెగ్నెంట్ యానిమల్స్ అంటేనే వాటిని ఎక్కువగా అలసిపోయేటట్టు చేయకూడదు అనమాట. చాలా దూరం లాంగ్ డిస్టెన్స్కి తిప్పుతూ ఉన్నట్టయితే అవి అలసిపోతాయి. సో లాంగ్ డిస్టెన్స్ దట్టు ఇన్ అన్ఈవెన్ సర్ఫేసెస్, అంటే ఎత్తు పల్లాలు ఉండేటువంటి ప్రాంతాలలో ఎక్కువసేపు తిప్పకూడదు. అలా తిప్పినట్టయితే అవి బాగా అలసిపోతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, డు నాట్ అలో దెమ్ టు ఫైట్ విత్ అదర్ యానిమల్స్. సో వేరే యానిమల్స్ తోటి ఫైట్ చేయకుండా చూసుకోవాలన్నమాట. అండ్ టేక్ కేర్ దట్ దే ఆర్ నాట్ చేస్డ్ బై డాగ్స్ అండ్ అదర్ యానిమల్స్. సో వేరే యానిమల్స్ ఏవి కూడా లైక్ డాగ్స్, వేరే అదర్ యానిమల్స్ చేస్ చేయకుండా చూసుకోవాలి. అవాయిడ్ స్లిప్పరీ కండిషన్స్ కాజింగ్ ద యానిమల్ టు ఫాల్ అండ్ రిసీవింగ్ ఫ్రాక్చర్స్, డిస్లొకేషన్ ఎక్సెట్రా. అంతేకాకుండా స్లిప్పరీ కండిషన్స్, జారిపోకుండా, అంటే కింద పేడ అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే స్లిప్పరీ నేచర్ ఉంటుంది. సో అలా ఎప్పుడూ కూడా స్లిప్పరీ నేచర్ లేకుండా ఉండేటువంటి ప్రదేశాలలో ఆ ప్రెగ్నెంట్ యానిమల్స్ని ఉంచాలన్నమాట. స్లిప్పరీ కండిషన్స్ లేకుండా చూసుకోవాలి, లేదంటే యానిమల్ పడిపోయి ఫ్రాక్చర్స్ అయ్యి బోన్స్ డిస్లొకేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇఫ్ యాక్యురేట్ బ్రీడింగ్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్, క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కాల్వింగ్. సో వాళ్ళ దగ్గర బ్రీడింగ్ రికార్డ్స్ అనేవి, యాక్యురేట్ బ్రీడింగ్ రికార్డ్స్ ఉన్నట్టయితే దాని ద్వారా మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ కౌ కాల్వింగ్ డేట్, ఎక్స్పెక్టెడ్ కాల్వింగ్ డేట్ ఎప్పుడు అనేది మనం నిర్ధారించవచ్చు అనమాట. సపరేట్ ఇట్ 1 or 2 weeks బిఫోర్ అండ్ షిఫ్టెడ్ టు క్లీన్ ఇండివిజువల్ పార్చురేషన్ పెన్స్ హ్యావింగ్ ఫ్రెష్ బెడ్డింగ్. సో ఫ్రెష్ బెడ్డింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి షిఫ్ట్ చేయమంటున్నాడు 2 weeks బిఫోర్. పార్చురేషన్కి 2 weeks బిఫోరు ఆ ఇండివిజువల్ని షిఫ్ట్ చేయమంటున్నాడు అనమాట. ఫీడ్ 1 kg ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్స్ డ్యూరింగ్ లాస్ట్ 8 weeks ఆఫ్ గెస్టేషన్. సో లాస్ట్ 8 weeks ఆఫ్ గెస్టేషన్ అప్పుడు వాటికి ఎక్స్ట్రా
1 kg ఆఫ్ కాన్సన్ట్రేట్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నాడు. అప్పుడే లోపల బేబీ హెల్దీగా పుడుతుందన్నమాట. ఫీడ్ లాక్సేటివ్ అబౌట్ 3 to 5 days బిఫోర్ అండ్ ఆఫ్టర్ calving, like wheat bran 3 kgs plus 0.5 grams of groundnut cake plus 100 grams of mineral mixture of salt. సో వీటిని ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ సిమ్టమ్స్ ఆఫ్ డెలివరీ మే బీ అబ్జర్వ్డ్, దట్ ఈస్ స్వెల్లింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెనిటాలియా, స్వెల్లింగ్ ఆఫ్ అడ్డర్. సో సిమ్టమ్స్ ఇవి డెలివరీ అవుతుంది అనటానికి సిమ్టమ్స్ ఏంటి అంటే ఈ ఎక్స్టర్నల్ జెనిటాలియా అనేది స్వెల్ అవుతుంది, అడ్డర్ కూడా స్వెల్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ యూజువలీ మెజారిటీ ఆఫ్ యానిమల్స్ విల్ డెలివర్ వితౌట్ ఎనీ హెల్ప్. సో ఎటువంటి హెల్ప్ లేకుండానే మెజారిటీ ఆఫ్ యానిమల్స్ అన్నీ కూడా డెలివరీ అవుతాయి అని చెప్తున్నాడు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిఫికల్టీ ప్రొవైడ్ వెటర్నరీ హెల్ప్. ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అంటే ఫ్రీ డెలివరీ అవ్వకుండా బేబీ అడ్డం తిరగటం అలాంటివి, బేబీ బయటికి రాకుండా ఉండటం అలాంటివి ఏవైనా ఉన్నట్టయితే కంపల్సరీగా వెటర్నరీ హెల్ప్ అనేది తీసుకోవాలి. ఆఫ్టర్ పార్చురేషన్ ఎక్స్టర్నల్ జెనిటాలియా అండ్ ఫ్లాంక్ షుడ్ బి క్లీన్డ్ అండ్ డ్రైడ్. సో ఒకసారి బేబీ పుట్టిన తర్వాత ఎక్స్టర్నల్ జెనిటాలియా రీజన్ అలాగే ఫ్లాంక్, దట్ ఈస్ ఫ్లాంక్ మీన్స్ లోవర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్, వీటిని క్లీన్ చేసి పొడిగా ఉంచాలి అని చెప్తున్నాడు. అండ్ ప్రొటెక్ట్ ద యానిమల్ ఫ్రమ్ చిల్ అండ్ గివ్ వామ్ వాటర్. సో వాటిని చలి ప్రదేశం నుంచి ప్రొటెక్ట్ చేసి వాటికి వామ్ వాటర్ని ఇవ్వాలన్నమాట. ప్లాజెంటా విల్ నార్మలీ లీవ్ ద కవ్ వితిన్ 2 to 4 hours ఆఫ్టర్ క్యాల్వింగ్. ప్రసవం జరిగిన 2 to 4 గంటల లోపల ఈ మాయ అనేది పడిపోతుంది. If not take the help of veterinarian, take care of animal before calving from milk fever. So వెటర్నరీ డాక్టర్ హెల్ప్ అవసరం లేకుండా ఉండాలి అంటే కంపల్సరీగా టేక్ కేర్ ఆఫ్ యానిమల్ బిఫోర్ క్యాల్వింగ్ ఫ్రమ్ మిల్క్ ఫీవర్. సో మిల్క్ ఫీవర్ రాకుండా క్యాల్వింగ్కి ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నాడు. గివ్ కాల్షియం సప్లిమెంట్, సమ్టైమ్స్ ద అడ్డర్ విల్ బి స్వాలన్ జస్ట్ బిఫోర్ క్యాల్వింగ్. సో క్యాల్వింగ్కి ముందు ఈ అడ్డర్ అనేది స్వెల్ అవుతుంది అని చెప్తున్నాడు. సో కాల్షియం సప్లిమెంట్ ఇవ్వాలి. రిమూవ్ ద మిల్క్ పార్షియల్లీ. సో కొంత మిల్క్ని తీసేయమంటున్నాడు. అలా అడ్డర్ వాచినప్పుడు స్వెల్ అయినప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాల పొదుగు నుంచి కొంత పాలని పార్షియల్గా తీసేయమంటున్నాడు. టేక్ కేర్ ఆఫ్ ద యానిమల్ ఫ్రమ్ డేంజర్ ఆఫ్ ఎనీ అబార్షన్స్. సో ఎటువంటి అబార్షన్స్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొవైడ్ ఆల్వేస్ ఫ్రీ యాక్సెస్. సో అవి ఎటువంటి త్రాగునీటికి అవసరమైనప్పుడల్లా స్వేచ్ఛగా తీసుకునేటువంటి సౌకర్యాన్ని సమకూర్చవలసి ఉంటుందన్నమాట. Next one is management. Next topic is management of bull, care and management of a bull. సో ఎద్దులను సంరక్షించుటకై పాటించవలసినటువంటి యాజమాన్య విధానం ఏంటో చూద్దాం. ఎద్దులను సంరక్షించుటకై పాటించవలసిన యాజమాన్య విధానాలు ఏంటో చూద్దాం. ద మెయింటెనెన్స్ ఆఫ్ బ్రీడింగ్ బుల్స్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ కీపింగ్ దెమ్ సూటబుల్ ఫర్ బ్రీడింగ్ ఇస్ హైలీ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్. సో మెయింటెనెన్స్ ఆఫ్ బ్రీడింగ్ బుల్స్ ఇన్ గుడ్ కండిషన్. సో బ్రీడింగ్ బుల్స్ ఎప్పుడూ కూడా గుడ్ కండిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ కీపింగ్ దెమ్ సూటబుల్ ఫర్ బ్రీడింగ్ is highly essential requirement for the success of breeding. సో బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అంటే కంపల్సరీగా అవి మంచి హెల్దీ కండిషన్స్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. రైజింగ్ కండిషన్ ఇస్ బెటర్ ఫర్ రీప్రొడక్షన్ దాన్ ఏ ఫాలింగ్ వన్. సో ఏ రైజింగ్ కండిషన్ ఇస్ బెటర్ ఫర్ రీప్రొడక్షన్ దాన్ ఏ ఫాలింగ్ వన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రగతిశీలంగా పెరిగే ఎద్దులు ప్రజననములో విజయవంతంగా పాల్గొంటాయి అని చెప్తున్నాడు. ఫ్యాట్ మేల్స్ మే ప్రొడ్యూస్ సెమన్ ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆర్ దే మే బీ స్లో ఆర్
ఫెయిల్ అట్ సర్వీస్. సో ఎద్దులు ఎప్పుడూ కూడా, మేల్స్ అనేవి ఎప్పుడూ కూడా ఫ్యాట్ తక్కువగా ఉండాలన్నమాట. ఫ్యాట్ ఎక్కువగా ఉన్నాయి అంటే సెమన్, ఇన్ఫీరియర్ క్వాలిటీ సెమన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే బాగా ఉండవలసిన దానికంటే కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉందనుకోండి, వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి సెమన్ అనేది ఇన్ఫీరియర్ క్వాలిటీ గలదై ఉంటుంది. సో దే మే బీ స్లో ఆర్ ఫెయిల్ అట్ సర్వీస్. సో అటువంటి ఎద్దులు చాలా స్లోగా ఉంటాయి అంటున్నాడు, సర్వీసెస్కి ఉపయోగపడవు అని చెప్తున్నాడు. అంటే క్రాసింగ్ అనమాట. బ్రీడింగ్ బుల్ రిసీవింగ్ ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజెస్. బ్రీడింగ్ బుల్ ఎప్పుడూ కూడా దానికి ఎక్సర్సైజెస్ అనేవి, ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేవి అవసరం అవుతాయి అని చెప్తున్నాడు. విల్ యూజువల్లీ ప్రొడ్యూస్ లార్జ్ ఇజాక్యులేషన్ కంటైనింగ్ మోర్ స్పర్మ్స్ ఆఫ్ హయ్యర్ క్వాలిటీ. సో అలా ఎక్సర్సైజెస్ చేయించినట్టయితే ఇజాక్యులేషన్ అనేది బాగుంటుంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా మోర్ స్పర్మ్ కౌంట్ అనేది, యాక్టివ్ స్పర్మ్ కౌంట్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఏ బ్రీడింగ్ బుల్ షుడ్ బి హౌస్డ్ సపరేట్లీ ఇన్ బుల్ షెడ్. సో కంపల్సరీగా బ్రీడింగ్ బుల్ని సపరేట్గానే ఉంచాలి అని చెప్తున్నాడు. సపరేట్ బుల్ షెడ్లో ఉంచాలి, విత్ సఫిషియంట్ ఏరియా ఆఫ్ ఫ్లోర్ అండ్ ప్రాపర్ కవరింగ్తో ఉంచాలి అని చెప్తున్నాడు. And it is a sound practice to provide cool conditions and adequate drinking water. సో బుల్ షెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ కంపల్సరీగా కూల్ కండిషన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్, adequate డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలన్నమాట. A balanced ration should be fed containing adequate energy, proteins, minerals and వైటమిన్స్. అంతేకాకుండా వాటికి పోషక విలువలు ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని సమకూర్చాలి, లైక్ proteins, minerals and vitamins. Green fodder must be available both before and during breeding season. సో బ్రీడింగ్ సీజన్ అప్పుడు ఉండాలి గ్రీన్ ఫాడర్ అనేది, అలాగే బ్రీడింగ్ సీజన్కి ముందు కూడా వాటికి గ్రీన్ ఫాడర్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నాడు. అంటే ఆకుపచ్చని మెత్తనైనటువంటి గడ్డిని అనమాట. గ్రీన్ ఫాడర్ మీన్స్ ఆకుపచ్చని మెత్తనైనటువంటి గడ్డిని వాటికి ప్రొవైడ్ చేయాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద బుల్స్ ఆర్ ఫెరోషియస్ అండ్ సో కంట్రోల్ దెమ్ ప్రాపర్లీ యూజింగ్ నోస్ రింగ్స్ ఎక్సెట్రా. సో నోస్ రింగ్స్ యూజ్ చేయటం వల్ల వాటి యొక్క ఫెరోషియస్ నేచర్ అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ అంటే ఉద్వేగంగా ఉంటాయి అన్నమాట, రౌద్రంగా ఉద్వేగంగా ఉంటాయి కాబట్టి వాటికి ముక్కుకి తాడు వేసి నియంత్రించవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. ముక్కు తాడు వేస్తే వాటి ఫెరోషియస్ నేచర్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ దట్ మేల్స్ షుడ్ బి ఫెడ్ రెగ్యులర్లీ అండ్ నాట్ టూ మచ్ అట్ వన్ టైమ్ అండ్ టూ లిటిల్ అట్ అనదర్ టైమ్. సో మేల్స్కి ఎప్పుడూ కూడా ఫీడింగ్ అనేది రెగ్యులర్గా ఉండాలి అని చెప్తున్నాడు. అంతేగాని ఒకసారి ఆహారం ఎక్కువ ఇచ్చేయడం, లేదంటే ఒకసారి బాగా తక్కువ ఇచ్చేయడం అలాంటివి చేయకూడదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఫర్ బుల్స్ 2 మేటింగ్స్ ఎ డే హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి గుడ్ ఓపెనింగ్స్. సో బుల్స్ ఎప్పుడు కూడా రోజుకి 2 మేటింగ్స్ అయితే అవి సక్సెస్ఫుల్గా ఉంటాయి అని చెప్తున్నాడు. రోజుకు 2 మార్లు ఎదకొచ్చిన పశువులతో సంపర్కము జరిపించవచ్చు అంటున్నాడు. అండ్ మోడరేట్ ఎక్సర్సైజెస్ షుడ్ బి ప్రొవైడెడ్ టు కీప్ ద బ్రీడింగ్ బుల్ ఇన్ యాక్టివ్ అండ్ నాన్ ఫ్యాటీ కండిషన్స్. సో ఎద్దు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, నాన్ ఫ్యాటీగా ఉండాలి అంటే కంపల్సరీగా మోడరేట్ ఎక్సర్సైజెస్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, రెగ్యులర్ గ్రూమింగ్ ఆఫ్ ద బ్రీడింగ్ బుల్ బి ప్రాక్టీస్డ్. సో చైతన్యవంతంగా ఉండాలి అంటే వ్యాయామాన్ని ఎప్పుడు చేయిస్తూ ఉండాలి అన్నమాట. నెక్స్ట్, ఇన్ బఫెలో బుల్స్ రెగ్యులర్ షేవింగ్ మే బి ప్రాక్టీస్డ్. అంటే ఇప్పుడు మగదున్నలతో రోమాలు అనేవి ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలన్నమాట. Next topic is care and management of bullocks. So bullocks are normally used for agricultural operations and or for transport purpose. Some bullocks are ferocious. సో బుల్లక్స్ ఆర్ నార్మల్ యూజ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పసెస్కి వీటిని ఎక్కువగా యూజ్ చేయటం జరుగుతుంది. సో బుల్లక్స్ అంటే కోడె దూడలను సంరక్షించు విధానము, కోడె దూడలను సంరక్షించు విధానాన్ని కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బుల్లక్స్లో చదువుతాం మనం. సో బుల్లక్స్ అనేవి నార్మల్లీ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్కి అండ్ ఆర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పర్పస్. సో ఇవి వ్యవసాయానికి, రవాణాకు ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు.
నెక్స్ట్ సమ్ బుల్లక్స్ ఆర్ ఫెరోషియస్ అండ్ సో కంట్రోల్ దెమ్ ప్రాపర్లీ విత్ నోస్ రోప్ ఆర్ నో స్ట్రింగ్స్. సో ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, రౌద్రంగా ఉండేటువంటి బుల్లక్స్కి నో స్ట్రింగ్స్ తోటి వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి. ద హూఫ్స్ ఆఫ్ ద బుల్లక్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ మెటల్ షూస్ టు ప్రొటెక్ట్ ద హూఫ్స్ ఫ్రమ్ వేర్ అండ్ టేర్. ద వర్కింగ్ అవర్స్ ఫర్ బుల్లక్స్ ఆర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, సాధారణంగా ఈ కాలు గిట్టలకు నాడాలను ఏర్పరచాలి అని చెప్తున్నాడు. సో నాడాలు ఏర్పరచడం వల్ల ఏంటి అంటే, ఈ హూవ్స్ అనేవి వేర్ అండ్ టేర్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో వాటికి రికమెండెడ్ అవర్స్, వర్కింగ్ అవర్స్ ఏంటి అంటే, నార్మల్ వర్క్ అంటే 6 hours ఆఫ్ కార్టింగ్ ఆర్ 4 hours ఆఫ్ ప్లవ్వింగ్. సో 6 గంటలు దున్నడానికి, అలాగే 4 గంటలు దున్నడానికి వినియోగించుకోవచ్చు. అదే బరువైన పనులు చేయించేటప్పుడు 8 గంటలు రవాణాకు, 6 గంటలు దున్నడానికి ఈ పశువులను ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాడు. హెవీ వర్క్ అంటే 8 hours ఆఫ్ కార్టింగ్ ఆర్ 6 hours ఆఫ్ ప్లవ్వింగ్. కార్టింగ్ అంటే రవాణా, ప్లవ్వింగ్ అంటే దున్నటం అన్నమాట. Next, sufficient roughages and 1 to 2 kg of concentrates may be provided for feeding of bullocks during break period in works, beside leaving the animal for free grazing. సో ఎండుగడ్డితో పాటు ప్రతిరోజు 1 to 2 కిలోలు తౌడు వంటి ఆహారాన్ని సమకూర్చాలి అని చెప్తున్నాడు. అంతేకాకుండా అవకాశం ఉన్నప్పుడల్లా కూడా గడ్డు భూముల్లో మేయడానికి వీటిని వదిలేయాలి అని చెప్తున్నాడు. ద బుల్లక్స్ ఆర్ హౌస్డ్ ఇన్ సపరేట్ షెడ్స్ విత్ సఫిషియంట్ స్పేస్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హాట్ అండ్ కూల్ కండిషన్స్. ఫ్రీ యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్ ఈస్ ఎసెన్షియల్. సో బుల్లక్స్ అన్నిటినీ కూడా సపరేట్ షెడ్స్లో ఉంచాలి అని చెప్తున్నాడు. వాటికి సఫిషియంట్ స్పేస్ని, ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వాటికి మంచి షెల్టర్ని ప్రొవైడ్ చేయాలి. అంతేకాకుండా ఫ్రీ యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్, ఎప్పుడు వాటి తాగడానికి నీరు ఉండేటట్టు చూసుకోవాలి. రెగ్యులర్ గ్రూమింగ్ ఆఫ్ యానిమల్స్ షుడ్ బి ప్రాక్టీస్. ఇంకేంటి అంటే మచ్చిక చేసుకోవడము నిత్యము జరగాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఇంతటితోటి మనకి 5th యూనిట్ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.